దినామింత టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్ వస్తువులు పెరిగిపోతున్నాయి. ఇల్లు నూకనీకే, బట్టలు ఉతకనీకే, బాసనలు తోమనీకే అన్నిటికీ మిషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఆఖరికి ఆటోమేటిక్ దోశ మిషన్లు కూడా వచ్చినాయి. కానీ ఇది పేరుకే ఆటోమేటిక్ దోశ మిషను. మనిషి సాయం లేకుండా దోశ అయితట్టే లేదుగా. మీరే చూసి చెప్పురి, ఇది ఆటోమేటికేనా? ఇన్ని దినాలు జిరాక్స్ మిషన్లు చూసినాం గాని గీ దోశ మిషన్ గిప్పుడే చూస్తున్నాం. ఇగో ఈ అన్న మొదలు పెంక సారీ మిషన్ మీద బట్టతో దూడిచి దాని మీద ఇంత పిండి పోసిండు. కథం ఇక పిండి మీదికెళ్ళి మిషన్ పోయి సాపుగా దోశ అయింది. దాన్ని జర రిచ్ గా చేద్దామని అన్లింత ఆలుగడ్డ కుర్మ పెట్టిండు. దోశ మంచిగా కాలినాక మిషనే దాన్ని మడత పెట్టిస్తుంది. చేలో వేడి వేడి మసాలా దోశ రెడీ. దీన్ని ఇప్పుడు ఆటోమేటిక్ దోశ మిషన్ అని అంటుర్రు. మనల్లా మన మాట. ఇది ఏ లెక్కన ఆటోమేటిక్ అనిపిస్తుంది చెప్పుర్రి? ఆటోమేటిక్ అంటే మంచి సాయం లేకుండా అదే దోశ తయారు చేసుడు. కానీ ఈడ ఆయననే పిండి పోసి మసాలా పెట్టి నూనె పోసి ఇంకేముందన్లా ఆటోమేటిక్ గా ఒక్క పని కూడా ఈయననే చేస్తే అయిపోవుగా. ఈ మిషన్లు వచ్చి మనుషులను పురాగా బద్దకస్తులను చేస్తుంది. అన్ని పనులకు మిషన్లు ఉన్నట్టే ఇప్పుడు దోశల ప్రింటర్ కూడా వచ్చింది. ఇక రేపు కలిపి గోరు ముద్దలు పెట్టే మిషన్లు కూడా వస్తాయి కావచ్చు అనుకుంటా అరుచుకుంటురు కామెంట్లలో జనాలు ఇది చూసినాక. కానీ ఏ లెక్కన చూసుకున్నా ఇది మటుకు ఆటోమేటిక్ మిషన్ లెక్క అనిపిస్తలే కదా, ఏమంటారు? నాగుల పంచమి నాడు పాము పాలు తాగుతుందని పుట్టల పాలు పోస్తేనే కొందరు భక్తి అని నమ్ముతారు, ఇంకొందరు మూఢనమ్మకం అని అంటారు. కనబడని పాము పాలు తాగుతుందంటే నమ్మనోళ్ళు ఈడ కనిపించే విగ్రహం నీళ్లు తాగుతుందంటే నమ్ముతారు. అందుకే కళ్ళ గట్టినట్టు చూపియనికి గీ వీడియో పట్టుకొచ్చిన. ఇక చూసినాక అనుర్రి ఏమంటారు. ఇప్పుడు వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా, పవన్ సార్ కూడా వారాహి అమ్మ మాల వేసుకొని దీక్ష చేస్తుండు. గట్ల చాలా మంది ఇండ్లల్లనే విగ్రహం పెట్టుకొని పూజలు చేసుకుంటారు. అట్లా విశాఖ సింహాద్రిపురంలా గీ అక్క కూడా వారాహి అమ్మ విగ్రహం పెట్టి పూజలు చేస్తుంది. అయితే వాళ్ళ ఇంట్లో పెట్టిన వారాహి అమ్మ విగ్రహం నీళ్లు తాగుతుందట. ఆగో విగ్రహం నీళ్ళు తాగుడేంది, మమ్మల్ని పిచ్చోలని చేస్తున్నావా ఎట్లా అని తిట్టుకోకుర్రులా. కావాలంటే మీ కళ్ళతోటి మీరే చూడుర్రి. ఆ శంషలున్న నీళ్లు అమ్మ విగ్రహం నోటికాడ పెట్టంగానే ఎట్లా మాయమైనయో. నోటితో చెప్తే ఎవ్వరు నమ్మకుట మాటలు కొట్టివాడేస్తారని గిట్ల వీడియో తీసి పెట్టిర్రు. ఇక ఇది చూసి అమ్మ వారాహి అమ్మకు జై, ఆమె మహిమ ఇదంతా అని కొందరంటే చల్ ఇందులో మతలబుంది, లేకుంటే విగ్రహం నీళ్ళు తాగుడేంది, ఆ విగ్రహంకు ఏదో లాజిక్ ఉంది అని ఇంకొందరు కొట్టివారేస్తుర్రు. చందు 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 ఇంత బాధమ్మా నేను అన్న కూడా తీరువు చందు అమ్మా ఎంత బాధ అవుతుందమ్మా అమ్మ తాగిపించుకొని నువ్వు తాగిపించుకొని అబద్ధం అట్లా నాన్న మాట పెట్టండి దగ్గర పెట్టండి ఎంత ఫాస్ట్ తాగిస్తాను చూసందు